ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో టెక్నికల్ గా రాజ్యాంగం ప్రకారం మాత్రమే ఖాళీ ఉన్నమాట వాస్తవం 6 పదవులు. కాకపోతే పోర్టుఫోలియోలు ఎక్కడ కూడా ఖాళీగా లేవు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో దాదాపు అన్ని నామినేట్ చైర్మన్లు కావచ్చు, అడ్వైజర్ కావచ్చు, అన్ని నింపుకున్న పరిస్థితి. కాకపోతే కార్యవర్గం రాలేదు. మంత్రివర్గంలో టెక్నికల్ గా 6 పోస్టులు నింపుకునే అవకాశం ఉంది. నామినేటెడ్ చైర్మన్లను కూడా నింపుకునే అవకాశం ఉంది. కాబట్టి జూన్ మొదటి వారంలో మొత్తం అన్ని పదవులను నింపి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జూలై మాసంలో లోకల్ బాడీ ఎలక్షన్లు పోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా కులగణన చేసి బీసీల చట్టసభ రిజర్వేషన్ పెంచాలని చెప్పి ప్రభుత్వం భావించి కొంత లేట్ అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 34% ఉన్న రిజర్వేషన్ 18% కుదించి బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దు, బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఎలక్షన్ లేట్ అయినా కూడా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ రాకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా జూన్ ఫస్ట్ వారంలో కార్యవర్గం కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, మిగతా నామినేటెడ్ పోస్టులను కూడా నింపి ఖచ్చితంగా రైతు బంధు సంబంధించి కూడా 9 రోజుల కాలంలో 9,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్ వేసిన తర్వాత జూలై మాసంలో లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అదేవిధంగా అందరికీ అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం కూడా మంత్రివర్గంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతాం.